వైఫల్యంతో కూడిన వచ్చిన విజయం గొప్పదా? ఎటువంటి వైఫల్యాలు లేకుండా మనం విజయం సాధించడం గొప్పతనం అంటారా? డెఫినెట్గా వైఫల్యంతో కూడినటువంటి విజయాలు అనేది మనిషిని బలంగా దృఢంగా ఉంచగలుగుతాయండి. అలాగే అన్ని విజయాలతోనే వస్తే వాడు మోడరేట్గా ఒక క్రోటన్ మొక్కలాగా ఎదుగుతాడండి. పెద్ద పెద్ద గాలులు, సుడిగాలులు, సునామీలు వస్తే తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యం అతనిలో ఉండదండి. నువ్వు రాటు తేలాలంటే చిన్న చిన్న అవరోధాలు, చిన్న చిన్న అడ్డంకుల్ని వాటిని ప్రయత్నిస్తూ ఉండాలి. ఎంతలా మనం వైఫల్యాలు చేస్తే అంతలా రాడు తేలిపోతే రేపు పొద్దున్న నువ్వు 10 మందికి ఆదర్శంగా ఉండొచ్చు. అయిపోయింది జీవితం, జీరో అయిపోయింది కదా. జీరో నుంచి జీవితాన్ని మొదలుపెట్టి హీరో స్థాయికి తీసుకెళ్ళగలిసిన అవకాశం భగవంతుడు నీకు ఇచ్చాడు. ఇందాక అనుకున్నట్టు వైఫల్యం కన్నా, ఓటమి కన్నా జీవితం చాలా గొప్పది. ఎంతోమంది అయిపోయింది, ఇంకా ఇదైపోయింది అనుకున్న వాళ్ళు ఈ రోజున ఎంత టాప్ లెవెల్లోకి ఉన్నారు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఉస్మానియా హాస్పిటల్లో వెళితే కాలిని గాయాలతో ఉండి అరుపులు కేకలు పెడితే వాళ్ళ ముందు మనం ఎంత ఆనందంగా ఉన్నాం. కాళ్ళు, చేతులు, నోరు, ముక్కు అన్నీ ఇచ్చాడే, ఆరోగ్యాన్ని ఇచ్చాడే. మనం ఇది చూసుకోకుండా ఏదో దేనికోసమో ప్రయత్నిస్తే అది చిన్నది మనకు అందలేదని చెప్పి మనం డిసప్పాయింట్ అయ్యి ఆ ఓటమిని మనం ఇచ్చేయలేక బాధపడడం ఎంతవరకు కరెక్ట్? అలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ క్వశ్చన్ వేసుకోవాలండి. ఈ చిన్న ఇది నా జీవితాన్ని హతమార్చుకోవడానికి ఇది ఒక కారణమా? ఎప్పటికీ కాదు. ఇది లైఫ్లో చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్స్ మనకు వచ్చినాయి అని కనుక అనుకుంటే ఏ మనిషి అయినా జీవితంలో అవలేలగా తను అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించుకుంటూ ముందుకు విజయం వైపు పయనిస్తూనే ఉంటాడు. ఓటమి, గెలుపు ఈ రెండింటి మధ్యలో మనిషి ఏ విధంగా సర్వైవ్ అవ్వాలంటారు? మైండ్ సెట్ అండి. మైండ్ సెట్ ఎప్పుడూ ఒకేలా పారితే అది నది అవ్వదు, ఎప్పుడూ ఒకేలా సాగితే అది జీవితం అవ్వదు. జీవితం అన్నాక ఎన్నో అవరోధాలు, అడ్డంకులు, అగచాట్లు వస్తాయి అనేది మెంటల్గా మనం ప్రిపేర్ కావాలండి. అలాగే భార్యాభర్తలు, మా దగ్గర ఫ్యామిలీ కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళు కూడా చెప్తూ ఉంటాను. సంసారం అన్న తర్వాత ఎలాంటి అద్భుతమైన భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న గొడవలు రాకుండా, చిన్న చిన్న అరమరికలు రాకుండా ఎవరికీ ఉండదు. జీవితంలోనూ ఉండదు, కుటుంబంలోనూ ఉండదు, ఏయో వస్తూ ఉంటాయి. అలా వస్తూ ఉంటాయి. ఇవి రావటం అనేది కామను అని మనం కనుక తెలుసుకున్నాం అనుకోండి, ఇక ఏదైనా వచ్చింది ఆల్రెడీ నేను అనుకున్నాను కదా లైఫ్ అన్న తర్వాత అవరోధాలు వస్తాయని, దాన్ని నేను అధిగమిస్తాను అనేటువంటి ఆత్మస్థైర్యంతో ఉండే కొంతమంది ఎక్కడైతే వైఫల్యం చెందుతారో ఇక అక్కడ అయిపోతారు, సతికిల పడి కూర్చుండిపోయి ఇక నేను ఇలా అయిపోయాను, నా ఈ జీవితం అయిపోయింది, నేను దీంట్లో పెట్టాను, నేను ఓటమి చవి చూశాను అంటారు. మనకి అబ్రహాం లింకన్ ఉన్నాడు, అమెరికా అధ్యక్షుడు అయిన అబ్రహాం లింకన్. అతని జీవితాన్ని పరిశోధిస్తే మనకి ఎన్ని వైఫల్యాలు చెందాడండి. చిన్నతనం నుంచి అతని వైఫల్యాలు, అతని చదువులో కానీ, వ్యాపారంలో కానీ, అతను నుంచున్న ఎలక్షన్లో కానీ ఎన్ని వైఫల్యాలు. ఫైనల్గా అతను ఏం చేశాడు? అమెరికా అధ్యక్షుడు కాగలిగాడు. ఈ వైఫల్యాలు చెందిన నేపథ్యంలో ఇంకేముందిలే, నా జీవితం ఇన్ని వైఫల్యాలు చెందని నేను దేనికి పనికిరానని కనుక అతను వదిలేస్తే అతను లైఫ్లో అమెరికా అధ్యక్షుడు అయ్యి ఉండేవాడా? కాదు కదా. ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా గెలుపు పాఠాలండి. నిజానికి ఇవన్నీ కూడా గెలుపాడు. ఇలాంటి వ్యక్తులు ఎంతోమంది ఎన్నో రకాల వైఫల్యాలు చవిచూచి ఈ రోజున ఆ స్థాయిలో ఉన్నాడు. చైనాలో ఉన్న ఒక జాక్మా, అలీబాబా పెట్టిన వ్యక్తి కానీ, అలాగే అమితాబ్ బచ్చనే కానీ, అలాగే బిల్ గేట్స్ కానీ, వీళ్ళంతా కూడా లైఫ్లో ఎన్నో రకాలైనటువంటి ఇవి జరిగారు. అలాగే మీ ఊళ్ళో చూడండి, మీ ఊళ్ళల్లో ఒక స్థాయికి ఎదిగి పడిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి లేచిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అలాగే ఏ వైఫల్యం లేకుండా ఎదుగుతున్న వాళ్ళు ఇదే ఉన్నారా? వైఫల్యాలు చెంది వాళ్ళు గెలుపు బాటలో పయనిస్తున్న వాళ్ళు ఏ విధమైన ఆనందాన్ని అనుభవిస్తున్నారో మనకు తెలిస్తే మనం 10 మందికి ఒక ఆదర్శంగా ఉంటాం. మనం ఆదర్శమే కాకుండా మనం ఏదైనా చేయడానికి ఎలాంటి అవరోధానైనా అవలేలుగా అధిగమించేటువంటి ఆత్మస్థైర్యాన్ని మనం పొందుంటాం. మన జీవితమే ఒక పాఠంలా 10 మందికి మనం చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. సో ఓటమికి సంబంధించి అంటే ముఖ్యంగా విజయంకి సంబంధించి మనం ఏం పెద్దగా మాట్లాడుకోని అవసరం లేదు, ఎందుకంటే ఆనందంలో ఉంటారు కాబట్టి. ఓటమికి సంబంధించి విద్యార్థులు కానివ్వండి, లేకపోతే ఉద్యోగులు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు ఏ విధంగా దాన్ని స్వీకరించాలి? ఏమైనా టిప్స్ ఉన్నాయా? అంటే కొంతమంది ఓటమిని తట్టుకోలేక సూసైడ్స్ చేసుకుంటూ ఉంటారు, చాలా డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, మన లైఫ్ ఎప్పుడు కూడా అన్ని విజయాలే వస్తాయి అనేటువంటిది పెట్టుకోకూడదండి. మధ్య మధ్యలో చిన్న చిన్న అవరోధాలు వస్తాయి. వాటిని సైతం అధిగమించేటువంటి ఆత్మస్థైర్యం, శక్తి, సామర్థ్యం నా దగ్గర ఉన్నది అనేటువంటి నమ్మకాన్ని మీకు నమ్మకాన్ని పెట్టుకోండి. చిన్నవి వచ్చినాయి, చదువులో వైఫల్యాలు వస్తూ ఉంటాయి. అంటే మీరు ఫైనల్ ఎగ్జామ్స్ కాకుండా మీకు వచ్చేటువంటి మధ్య మధ్యలో సెమిస్టర్ సిస్టంలో వచ్చేటువంటి మార్కులు వచ్చినాయి కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్కి అటెంప్ట్ చేసిన వాడు నాకు తెలుసు. అలా ఇది ఫైనల్ ఎగ్జామ్ కాదు కదా. జీవితంలో చదువు అనేది ఒక భాగమే కానీ చదివే జీవితం కాదు కదా. ఇప్పుడు ఈ రోజున వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళంతా కూడా కేవలం చదువుకుంటేనే అయ్యారా? అలానే చదువు మానేమని నేను చెప్పట్లేదు. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క అవరోధం వస్తుంది. నేను ఎక్కడ వీక్గా ఉన్నాను? సపోజ్ మ్యాథ్స్లో వీక్గా ఉన్నానా, కెమిస్ట్రీలో వీక్గా ఉన్నానా, ఫిజిక్స్లో వీక్గా ఉన్నానా, దాన్ని రెట్టింపు ఉత్సాహంతో చదవటం, దానికి కావాల్సిన ట్యూషన్ పెట్టుకోవడం, దాన్ని మళ్ళీ ఫుల్ఫిల్ చేసుకుని ఇది అవటం. అంతే తప్ప మనం దాన్ని
ఫెయిల్యూర్ని ఆ ఫెయిల్యూర్ అని చెప్పి కనుక పెట్టుకుంటే మన జీవితంలో ఏ పని చేయలేమండి, ఏ పని చేయలేము. ఇప్పుడు చిన్నప్పుడు నడక నేర్చుకునేప్పుడు తప్పడడుగులు వేసి పడిపోయాం, అది వైఫల్యం అని మనం అంటామా? ఆ వైఫల్యం మనం అది నడక నేర్చుకునేటువంటి క్రమంలో తప్పటడుగులు వేస్తూ పడిపోయాడని అంటాం, అది వైఫల్యం కింద మనం సైకిల్ దొక్కుతూ ఉంటాం, డ్రైవింగ్ నేర్చుకుంటూ ఉంటాం, టూ వీలర్ నేర్చుకుంటూ ఉంటాం. చిన్నప్పుడు సైకిల్ దొక్కుతున్నాం, సైకిల్ దొక్కేప్పుడు ఎన్నిసార్లు పడిపోతారండి, ఎన్నిసార్లు పడి ఇదవుతుంటారు. అయినా అది వైఫల్యం అని అది ఓటమని మనం అనుకుంటామా? లైఫ్లో జరిగేటువంటివి ఇలాంటివి కూడా అలాగే మనం అనుకోవాలి తప్ప మనం గోల్ని మనం వెళ్ళే క్రమంలో మనకు జరుగుతున్నటువంటి చిన్న చిన్న అవరోధాలు అంతే తప్ప అది పర్మనెంట్ వైఫల్యాలు కాదు, పర్మనెంట్గా ఉండిపోవు. ఓటమి విజయం ఈ రెండింటికి సంబంధించి అంటే ఫెయిల్యూర్ సక్సెస్కి సంబంధించి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? ఫెయిల్యూర్ వచ్చిందని కృంగిపోకూడదండి, కుంగిపోకూడదు. మరింటి రెట్టింపు ఉత్సాహంతో నేను చేయాలి అనేటువంటి మీ మీద మీకు నమ్మకాన్ని పెంచుకుని మీలో ఉన్న నైపుణ్యాలను పెంపొందించుకుని మరింత ఉత్సాహంతో మీరు దాన్ని పెంపొందించుకోవడం చేయాలి. అలాగే ఉత్సాహం వచ్చింది కదా అని చెప్పి మనం పొంగిపోయి ఉప్పొంగిపోయి మన విధుల్ని మన 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 కామన్గా వచ్చింది. చాలామంది ఒక్కసారి కష్టపడతారు, చాలా ఒక ఉన్నత స్థాయికి వెళ్తారు, వెళ్ళిన తర్వాత ఒక్కసారి వాళ్ళు ఇన్ని విజయాలు సాధించాను ఇంకా నాకేంటి అని చెప్పి వాళ్ళలో ఈగోయిజం వచ్చేస్తుందండి, మొత్తం వదిలేస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు రూట్ కాదనేది మర్చిపోతారు, వాళ్ళ రూట్లు మర్చిపోయి టోటల్గా ఇది అవుతారు. తర్వాత అక్కడి నుంచి మనం పడిపోతాం. అది చాలామంది మనలో చూస్తుంటాం. వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళంతా ఒక స్థాయి వరకు చాలా కష్టపడి వెళ్తారు, వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ రిలాక్స్ అయిపోతారు. రిలాక్స్ అయిపోయి నేను ఇన్ని విజయాలు సాధించాను అనేటువంటి ఒక అహంకారం వాళ్ళలో వచ్చేసి అక్కడి నుంచి వాళ్ళు డిక్రీజ్ అయిపోవడం అనేది. అలా కాకుండా విజయాలకి పొంగిపోకూడదు, అలాగే అపజయాలకి కుంగిపోకూడదు. ఈ రెండింటిని సమానంగా బ్యాలెన్స్ చేసుకుని లైఫ్ అంటేనే ఈ రెండింటి యొక్క సమ్మేళనం, మిళిమిత సమ్మేళనం. అపజయాల విజయాల మిళిమిత సమ్మేళనమే జీవితం అనేటువంటి నగ్న సత్యాన్ని కనుక మనం తెలుసుకోగలిగితే లైఫ్లో ఫెయిల్యూర్ వచ్చినా సక్సెస్ వచ్చినా మనం రెండింటిని యాక్సెప్ట్ చేసి స్థితప్రజ్ఞతో ఉండి మనం అనుకున్నటువంటి గమ్యాన్ని మనం చేరుకునేటువంటి ప్రయత్నం మనం నిరంతరం కొనసాగిస్తూ మనం అనుకున్న లక్ష్యాన్ని మనం సాధించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ విడియాల చక్రవర్తి గారు. ఈరోజు నిజంగా ఫెయిల్యూర్ టు సక్సెస్ అంటే సక్సెస్ ఉన్న వాళ్ళు ఉప్పొంగిపోకుండా ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళు పేషెన్సీని ఇంకొంచెం పెంచుకొని ముందుకు వెళ్ళాలో ఎలా వెళ్ళాలో ముఖ్యంగా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.